తెల్లవారుజామున ఆనందంగా జరగాల్సిన గృహ వేడుక ఒక్కసారిగా భయానక ఘటనగా మారింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో కొత్తగా నిర్మించిన ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి గృహప్రవేశ వేడుకను ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో తెల్లవారుజామున ఊహించిన విధంగా దాదాపు 40 నుండి 50 మంది దుండగులు అక్కడికి చేరుకున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం కర్రలు, రాళ్లతో వచ్చిన ఈ గుంపు ఒక్కసారిగా గేట్లు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడింది. వేడుకలో పాల్గొన్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అడ్డు వచ్చిన వారిపై రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ దాడిలో గృహప్రవేశ వేడుకకు హాజరైన పలువురు బంధువులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో దేవేందర్ నగర్ కాలనీలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పాత కక్షలు లేదా భూ వివాదాల కారణంగానే ఈ మూకుమ్మడి దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ దాడికి పాల్పడిన వారి వెనుక ఎవరున్నారు, ముందస్తు ప్రణాళికతోనే ఘటన జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం ఘటన స్థానికంగా భయాందోళన కలిగించడమే కాకుండా గృహ ప్రవేశ వేడుకను విషాదంగా మార్చిన ఘటనగా మారింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరమే వెలుగులోకి రానున్నాయి.